कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. నమస్తే నాగేశ్వర్ గారు. పాక్పై భారత్ చేసిన దాడిలో కిరాణా హిల్స్లో ఉన్న అణుస్థావరాలపై దాడి జరిగిందని, అక్కడ అణుస్థావరాలకు నష్టం కలిగిందని, సో రేడియేషన్ లీక్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ వార్తల్ని బలపరిచేందుకు మరో ప్రచారం కూడా జరుగుతోంది. రేడియేషన్ను అంచనా వేసే అమెరికాకు చెందిన B-350 అనే ఒక విమానం వచ్చిందని, అలాగే అణుధార్మికత తీవ్రతను తగ్గించే బోరాన్తో కూడిన మరో విమానం ఇస్లామాబాద్లో ఈజిప్ట్ నుంచి ల్యాండ్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు కిరాణా హిల్స్ స్టోరీ ఏంటి సార్? నిజంగా అణుస్థావరాలపై, పాకిస్తాన్ అణుస్థావరాలపై భారత్ వాయుసేన అటాక్ చేసిందా అంటే ఏం చెప్తారు? అంటే మీకు మీరు అన్నట్లు స్పెక్యులేషన్ అయితే ఉన్నమాట నిజం. సోషల్ మీడియా స్పెక్యులేషనే కాదు, ఇది ఈవెన్ వైట్ హౌస్ దాకా వెళ్ళింది. వైట్ హౌస్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. అంటే నాట్ జస్ట్ ఏ మియర్ స్పెక్యులేషన్. నార్మల్గా సోషల్ మీడియాలో వేరే ఊహాగానాలు అయితే వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ దాకా వెళ్ళదు. సో అంటే మనకు హాలీవుడ్ సినిమాలో లేదా మన దగ్గర ఉన్న సినిమాల్లో ఉంటుంది. సో కొన్ని సస్పీషియస్ అంటే చాలా ఉత్కంఠ కలిగించే సీన్స్ ముందుంటాయి. హీరో అక్కడికి ఎందుకు హీరో వచ్చాడు, ఇక్కడ ఎందుకు విలన్ వెళ్ళాడు, ఇట్లా అలాంటి సీన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండియా అటాక్ చేసిందని, న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందని మీరు ఇప్పుడు వార్తల్లో చూపినట్లు ఈజిప్షియన్ ప్లేన్ పాకిస్తాన్కు చెందిన సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ల్యాండ్ అయిందని, ఈ అమెరికాకు చెందిన విమానము రేడియేషన్ లీక్ అడ్రస్ చేస్తానికి వెళ్ళిందని, ఇలా రకరకాల వార్తలే కాదు, ఈవెన్ వీడియోస్ కూడా కిరాణా హిల్స్కు అటాక్ హువా, మిసైల్ అటాక్ హువా, ఏక్ బై దో అటాక్ హువా అని మాటలు కూడా వినిపించేటువంటి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపైన ఇప్పటి వరకైతే పాకిస్తాన్ కానీ ఇండియా కానీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. సో ఈవెన్ ఆ పాకిస్తాన్ ఏమో సైలెంట్గా ఉంది, ఇండియా మాత్రం అటాక్ చేయలేదు అని స్పష్టంగా పేర్కొంది. మీకు డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ను అడిగారు కూడా ఈ క్వశ్చన్. అంటే ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎక్కింది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను క్లియర్గా క్వశ్చన్ అడిగారు. మనం కిరాణా హిల్స్ పైన అటాక్ చేశాము, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అని అడిగారు. అడిగితే చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎయిర్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అస్ దట్ దెర్ ఆర్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎట్ ది కిరాణా హిల్స్. మాకు తెలియదు, ఇప్పుడు మీరు సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ ఏమున్నాయో తర్వాత సంగతి, కానీ మేము మాత్రం కిరాణా హిల్స్ని అటాక్ చేయలేదు. వాట్ ఎవర్ మే బి దేర్, వీ హ్యావ్ నాట్ అటాక్డ్ కిరాణా హిల్స్ అని చాలా సూటిగా డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ప్రకటించారు. అయితే ప్రకటించినాక కూడా ఎందుకు ఈ స్పెక్యులేషన్ వస్తుంది అంటే, సాధారణంగా వార్ టైంలో ఎవరు కూడా అన్నీ చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి. మీకు ఆ డిఫెన్స్ సీక్రెట్ కొన్ని దశాబ్దాల తర్వాత ఏమైనా డీక్లాసిఫై అయినప్పుడు బయటికి రావచ్చు, లేదు ఈ లోపల ఎవరెవరు పుస్తకాలు రాయడము ఇట్లాంటివి ఉన్నప్పుడు స్పెక్యులేషన్ జరుగుతుంది తప్ప నార్మల్గా డిఫెన్స్ ఆపరేషనల్ సీక్రెట్స్ కొన్ని బయటికి రావు. అందువల్ల భారతదేశం డినై చేసినా కూడా అటాక్ చేసి ఉండవచ్చు అని ఒక స్పెక్యులేషన్. ఇక దీనిపైన వైట్ హౌస్ ప్రతినిధి అడిగారు, అమెరికా అధికార ప్రతినిధిని, ఇలా భారతదేశము కిరాణా హిల్స్ పైన అటాక్ చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అవుతుంది, అమెరికా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకంగా విమానాన్ని పంపింది అని వార్తలు వస్తున్నాయి, మీరు ఏమంటారు అని అడిగారు. సాధారణంగా అలాంటిది ఏమీ లేదు, మేము పంపలేదు, అలాంటి అటాక్ జరగలేదు అని అంటారు. అలా అనకుండా అమెరికన్ అధికార ప్రతినిధి డిప్లొమాటిక్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విషయంలో మీకు చెప్పే సమాచారం ఏది నా దగ్గర లేదు అన్నారు. వీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్ టు టెల్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నారు. అంటే సాధారణంగా లేదు అని అంటారు, లేదు అని అనడం లేదు, ఉన్నది అన్నాడు. అటాక్ జరిగింది అనడం లేదు, అటాక్ జరగలేదు అనడం లేదు. మళ్ళీ క్వశ్చన్ ఏమో చాలా స్పెసిఫిక్. అటాక్ జరిగింది, రేడియేషన్ లీక్ అయింది,
అమెరికా విమానం కూడా వెళ్ళింది అని అంటుంటే వెళ్ళలేదు, అమెరికా విమానం చెప్పచ్చు కదా, చెప్పలేదు. సో అందువల్ల ఇవన్నీ కలిపితే ఎక్కడో ఒక చోట అనుమానం జరిగి ఉంటుంది అని. తర్వాత సర్గోదా ఎయిర్ బేస్కు సమీపంలో ఈజిప్షియన్ ప్లేన్ దిగింది. ఆ ప్లేన్లో బొరాన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉందని, బొరాన్ వాడేది న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి వాడతారు. మరి బొరాన్ ఎందుకు వచ్చింది, ఈజిప్షియన్ ప్లేన్ ఆ సమయంలో ఎందుకు దిగింది అనేది ఒక స్పెక్యులేషన్. దీనికి తోడు ఈ కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగింది అన్న రోజే, ఏ వార్త అయితే ఎప్పుడు వచ్చిందో పలానా రోజు జరిగిందని, దాని వెంటనే జరిగిన పరిణామాలు కూడా ఈ స్పెక్యులేషన్కు బలాన్ని చేకూరుస్తున్నాయి. వెంటనే జరిగిన పరిణామం ఏంటి, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది ఇండియాతో. అమెరికా ప్రెసిడెంట్ అమెరికన్ అధికారులకు కూడా చెప్తున్నది, మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్, ఆందోళన కలిగించే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మార్క్ రూబియోను జేడీ వ్యాన్స్ను రంగంలో దించి ఈ కాల్పుల విరమణకు కారణమయ్యారు. ఫలితంగా కోట్లాది మంది ప్రాణాలు కాపాడారు, మిలియన్స్ ఆఫ్ డెత్స్ అవాయిడ్ చేశామని. మిలియన్స్ ఆఫ్ డెత్స్ సాంప్రదాయ అటాక్లో మిలియన్ చనిపోరు, కేవలం న్యూక్లియర్ అటాక్లో మాత్రమే చనిపోతారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఈ స్పెక్యులేషన్కి మూలం. ఇకపోతే మరి ఏం జరిగి ఉండవచ్చు, నోబడీ నోస్. కానీ అసలు అది అర్థం కావాలంటే, ఏం జరిగి ఉండవచ్చు అని అర్థం కావాలి అంటే, అసలు ఈ కిరాణా హిల్స్ అంటే ఏంటి, పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏంటో మనకు అర్థం కావాలి. న్యూక్లియర్ ఫెసిలిటీస్లో మొదటిది అణ్వాయుధం, న్యూక్లియర్ వెపన్ అంటారు. సో ఆ వెపన్ ఒకటి. రెండు, ఆ వెపన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఫైర్ చేయగలిగే మిసైల్స్. మూడు, ఆ మిసైల్స్ను ల్యాండ్ నుంచైనా ప్రయోగించవచ్చు, ఎయిర్ నుంచైనా ప్రయోగించవచ్చు, సీ నుంచైనా ప్రయోగించవచ్చు. పాకిస్తాన్కు ల్యాండ్ అండ్ ఎయిర్ నుంచి మాత్రమే ప్రయోగించగలిగే న్యూక్లియర్ వెపన్ కేపబుల్ మిసైల్స్ ఉన్నాయి. సీ నుంచి ప్రయోగించే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. మన దేశానికి ల్యాండ్, ఎయిర్, సీ, ఈవెన్ అండర్ వాటర్ సబ్మారిన్స్ నుంచి కూడా ప్రయోగించగలం. న్యూక్లియర్ సబ్మారిన్స్ ఉన్నాయి. అణుజలంతర్గాములు మన విశాఖపట్టణ సమీపంలోని బేస్లో అణుజలంతర్గాములు ఉంటాయి. సో జలంతర్గాములు అంటే అండర్ వాటర్ నుంచి కూడా మన శత్రువు కనబడకుండా న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్, అంటే అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే మిసైల్ కూడా ప్రయోగించగలం. కానీ పాకిస్తాన్కు కేవలం ల్యాండ్ అండ్ ఎయిర్ మాత్రమే ఉంది. ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్ షహీన్, ఫతా, ఇవి ల్యాండ్ నుంచి ప్రయోగించే మిసైల్స్. సో ఇదే మిసైల్స్ను మీరు ప్లేన్ల ద్వారా ప్రయోగించాలనుకోండి, మిరాజ్ ప్లేన్ల ద్వారా ప్రయోగించాలి. అంటే ఇప్పుడు మనకు 3 ఉంటాయి అణ్వాయుధాలు, న్యూక్లియర్ వార్ హెడ్ అంటారు దాని అణ్వాయుధం అని. 2 ల్యాండ్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్, ఎయిర్ నుంచి ప్రయోగించాలంటే మిసైల్ ప్లస్ ప్లేన్ ఉండాలి. ఇవి ఎక్కడ పెట్టాలి, ఎక్కడో ఒక చోట దాయాల్సిందే కదా వీటిని. ఏ బేస్ ప్లేన్స్ అయితే బహిరంగంగానే పెడతారు, మిగతా అణ్వాయుధం అయితే దాయాల్సి ఉంటుంది, ఎందుకంటే బయట పెట్టలేరు ఓపెన్గా. సో ఎక్కడ పెట్టుంటారు అని వచ్చినప్పుడు ఇది నోన్ టు ద వరల్డ్, ఇదేం సీక్రెట్ కాదు. ఎందుకంటే అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అమెరికాకు చైనాకు తెలిసినాక భారతదేశానికి తెలియకుండా ఉండదు, ఎందుకంటే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో అనేక చోట్ల ఉన్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్అసెంబుల్డ్ స్టేట్లో ఉంటాయి. అంటే అణ్వాయుధం ఒక చోట దాస్తారు, క్షిపణులు ఒక చోట దాస్తారు, వాటిని మోసుకెళ్లే ప్లేన్స్ ఒక చోట ఉంటాయి. సాధారణంగా ఇవి సమీపంలోనే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అంటే క్షణాల పైన చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రత్యర్థి నుంచి కూడా దాడి జరుగుతుంది కనుక. అంటే న్యూక్లియర్ అటాక్ చేయాలి అన్న ఒక డిసిషన్ తీసుకున్నాక మిసైల్లో ఆ వెపన్ లోడ్ చేయాలి, లేదా ఆ మిసైల్ను వెపన్ లోడ్ చేసి ప్లేన్ ఎక్కియాలి. సో అందువల్ల ఈ ఫెసిలిటీస్ అన్నీ సమీపంలో ఉండవచ్చు, ఉండాల్సి కూడా ఉంటుంది. మరి ఇవి ఎక్కడున్నాయన్నప్పుడు ఉదాహరణకు మిరాజ్ ప్లేన్స్ ఉన్నాయి. మిరాజ్ ప్లేన్స్ ఒక 4 ఎయిర్ బేసెస్లో పాకిస్తాన్ ఎయిర్ బేస్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు రఫీకి ఎయిర్ బేస్, మస్రూర్ ఎయిర్ బేస్, షబాజ్ ఎయిర్ బేస్, ఇలా 4 ఎయిర్ బేస్ల్లో ఈ మిరాజ్ ప్లేన్స్ ఉంటాయి. ఇక ఈ మిసైల్స్ షహీన్, ఫతా అని మిసైల్స్ అంటే వెపన్స్ను మోసుకెళ్ళగలిగే వెపన్స్ ఉండేవి
కూడా ఒక 5 బేసెస్లో ఉంటాయి. సర్గోదా, అక్రు, గుజ్రాన్వాలా ఇలా 5 బేసెస్లో ఆ మిసైల్స్ ఉంటాయి. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే యాక్చువల్ అణ్వాయుధం ఎక్కడ ఉండవచ్చు అంటే కిరాణా హిల్స్లో అండర్ గ్రౌండ్లో ఇవి దాచిపెట్టి ఉన్నాయి అనేది బయటకు వస్తున్న ఓపెన్ సమాచారం. ఇది ఏమి సీక్రెట్ కూడా ఏం కాదు, నాకే తెలిసిందంటే అందరికీ తెలిసింది కదా. సో ఇది పాకిస్తాన్కు ఉండే వ్యవహారం. సో ఇప్పుడు ఇండియా అటాక్ చేసింది కిరాణా హిల్స్ను అని ఒక వార్త. కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మరి వార్ హెడ్స్ని అటాక్ చేసి ఉంటే లీక్ రేడియేషన్ ఏమైనా డ్యామేజ్ జరిగి పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్కి డ్యామేజ్ జరిగి అక్కడ న్యూక్లియర్ స్టోర్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి కనుక ఏమైనా రేడియేషన్ లీక్ అయింది అనుమానం. కిరాణా హిల్ దాడి చేస్తామా లేదో తెలియదు, కానీ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రం మనం అటాక్ చేశాం. అంటే సర్గోదా ఎయిర్ బేస్ అటాక్ చేసినట్లు అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చెప్పింది. సర్గోదా ఎయిర్ బేస్లోనే న్యూక్లియర్ వెపన్స్ను తీసుకెళ్ళి లాంచ్ చేయగలిగే మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ బేస్కు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ పైన మనం అటాక్ చేసాం, రన్వే కూడా డ్యామేజ్ అయింది. సో అందువల్ల సర్గోదా పైన అటాక్ చేసాం కనుక కిరాణా హిల్స్ కూడా అటాక్ అయ్యి ఉండవచ్చు అనేది ఒక ఒపీనియన్. సో నోబడీ నోస్ వాట్ ఈస్ ట్రూ అని. సో అందుకని ఒకటి మాత్రం నిజం, మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయకపోవచ్చు, కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయగలిగే సామర్థ్యం మాకుంది అని వ్యూహాత్మకంగా డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు. ఇదొక అంచనా. ఎందుకంటే సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేశామంటే సర్గోదా ఎయిర్ బేస్లో న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్స్ ఉన్నాయి కనుక సర్గోదా ఎయిర్ బేస్ న్యూక్లియర్ వెపన్స్ స్టోర్ చేసిన కిరాణా హిల్స్కి సమీపంలో ఉన్నాయి కనుక ఒకవేళ అటాక్ అంటూ జరగకపోయినా అటాక్ చేయగలము అని ఒక నియర్ ప్లేస్ అటాక్ చేయడం ద్వారా, గేట్వే దగ్గర అటాక్ చేయడం ద్వారా దిస్ ఈజ్ అవర్ కెపాసిటీ, మాకు సామర్థ్యం ఉంది, మేము తలుచుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా నీవు అటాక్ చెయ్యకముందే మీరు అణుదాడి చేయాలని మీకు ఆలోచన రావడంతోనే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు సమాచారం వస్తుంది, మేము మీ లాంచ్ ఫెసిలిటీస్నే డిజేబుల్ చేయగలం. ఉదాహరణకు మనకు పాకిస్తాన్ వాడు అణుదాడి చేస్తాడు అని సమాచారం వచ్చిందనుకోండి, అణుదాడి చేయగలిగే మిరాజ్ ప్లేన్లను ధ్వంసం చేశామనుకోండి, అణుదాడి చేయగలిగే మిసైల్స్ మీకు షహీన్, గజనవి, ఫతా, అబ్దాలి ఇవన్నీ మిసైల్స్, ఇందులో న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్స్ అయినా షహీన్, ఫతేని మనం ధ్వంసం చేసామనుకోండి, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నా కూడా అటాక్ చేయలేడు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ను చేతుల్లో తీసుకొని ఇసిరేది కాదు కదా. సో అందువల్ల మీ కెపాసిటీని మేము డిజేబుల్ చేయగలము, దిస్ ఈజ్ అవర్ క్యాపబిలిటీ అని ఒక రకంగా చూపెట్టడం. ఇప్పుడు నా మొబైల్ మీరు పనిచేయకుండా చేయాలనుకోండి, దానికి ఒక మెథడ్ ఏంది, నా మొబైలే తీసుకెళ్ళడం. రెండవది ఏంటి, నా మొబైల్ ఛార్జర్ పట్టుకెళ్ళామనుకోండి, ఓ 2 గంటల తర్వాత నా మొబైల్ పనిచేయదు కదా, ఛార్జింగ్ ఎప్పుడోసారి అయిపోతుంది. సో మళ్ళీ ఛార్జర్ దొరకకుండా చేసామనుకోండి, నా మొబైల్ పనిచేయదు. సో అట్లా న్యూక్లియర్ ఫెసిలిటీని మేము డిజేబుల్ చేయగలము అని డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు ఇండియా అనేది ఒక అంచనా. మరి అలాంటప్పుడు ఈజిప్షియన్ ప్లేన్ ఎందుకు వచ్చిందంటే ముందు జాగ్రత్తగా వచ్చిందా? ఒకవేళ అటాక్ అంటూ జరిగి ఉంటే, లేదు కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగినా న్యూక్లియర్ వెపన్ వరకు పోకపోవచ్చు, ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇలాంటి స్పెక్యులేషన్లో ఏది నిజం అనటానికి ఖచ్చితంగా అధికారిక సమాచారం అయితే ఎవరికీ లేదు, ఉండదు కూడా, ఇంపాసిబుల్. మరి ఏమై ఉంటుంది? ట్రంప్ వ్యాఖ్యలు అయితే నేను న్యూక్లియర్ అటాక్ను ప్రివెంట్ చేశాను, మిలియన్స్ ఆఫ్ డెత్స్ ఆపాను అంటే దాడి జరగనట్టే కదా. దాడి జరిగి ఉంటే ఆపడం ఎక్కడిది? లేదు, దాడి జరిగే అవకాశం ఉంది అంటే మరి కిరాణా హిల్స్ అటాక్ చేశారు కనుకనే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడా? ఇవన్నీ రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. కానీ ఏమి జరిగి ఉండవచ్చు అనటానికి కొన్ని ప్రాతిపదికలు ఏంటంటే, మనం ఒక స్ట్రాటజిక్ ఎనాలిసిస్ చేస్తే, వ్యూహాత్మక విశ్లేషణ చేస్తే సమాచారం ఎవరికి, నాకే కాదు ఎవరికి ఉండదు. ఒకటి, దిస్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను దాడి చేయడం అనేది భారతదేశ ఆపరేషన్ సింధూర్ లక్ష్యమే కాదు. డే 1 నుంచి మన ప్రధానమంత్రి మాటల్లో కానీ మన మిలిటరీ ప్రతినిధుల మాటల్లో కానీ మనం చెప్పింది ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ, రెస్పాన్సిబుల్,
ఇన్ ద సేమ్ డొమైన్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. ఇది పదే పదే మనం విన్న పదాలు. సో న్యూక్లియర్ వెపన్స్ పైన అటాక్ చేయడం అనేది ప్రపోర్షనేట్ కాదు, సేమ్ డొమైన్ కాదు, సేమ్ ఇంటెన్సిటీ కాదు, నాన్ ఎస్కలేటరీ అంతకంటే కాదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయడం అంటే హైలీ ఎస్కలేటరీ, హైలీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ కూడా. భారతదేశము ఎన్ని కవింపులున్నా పాకిస్తాన్ సివిలియన్స్ పైన అటాక్ చేయలే, ఎక్కడా కూడా పౌరుల పైన అటాక్ చేయలేదు. వాడు మన పౌరుల పైన ఎల్ఓసి పైన దాడి చేస్తే మనం రిటాలియేట్ చేశాం తప్ప పాకిస్తాన్ మిలిటరీని కూడా మనం టార్గెట్ చేయలేదు స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం టెర్రరిస్ట్ బేస్లను ధ్వంసం చేశాక మన ఎయిర్ బేస్ల మీదకి వచ్చాడో అప్పుడే వెళ్ళి మనం ఎయిర్ బేస్ని అటాక్ చేశాం. కానీ మనం ఎక్కడా కూడా ఎస్కలేటరీ అప్రోచ్ తీసుకోలేదు, సివిలియన్స్ను టార్గెట్ చేయలేదు. ఇప్పుడు నిజంగానే న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయడం అంటే సివిలియన్స్ని టార్గెట్ చేయడం. ఒక సాధారణంగా ఒక 5-10 మంది కొలెటరల్ డ్యామేజ్ కూడా లేకుండా జాగ్రత్త పడిన భారతదేశం వేలాది మంది, లక్షలాది మంది చనిపోయే విధంగా అణుధార్మిక ప్రభావం, న్యూక్లియర్ రేడియేషన్కు గురయ్యే విధంగా అటాక్ చేస్తుందా? అది మన ఆబ్జెక్టివ్ కాదు, ఆపరేషనల్ ఆబ్జెక్టివ్ కాదు. ఆపరేషనల్ యాక్షన్లో కూడా ఎక్కడా అది కనిపించలేదు. ఒక నలుగురు కూడా పోకుండా మనం అటాక్, ఒక్క సివిలియన్ చనిపోలే కదా మన ఆపరేషన్ సింధూర్లో. అంత జాగ్రత్తగా, అంత ప్రిసిషన్గా చేసినప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా ఇండియా పోతుందా అనేది మొదటి క్వశ్చన్ పాయింట్. రెండవది, దీని ఫాలోఅవుట్ ఏమై ఉంటుంది అని. ఇప్పుడు నా న్యూక్లియర్ అటాక్ వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటుంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, మానవాళి చరిత్రలో హిరోషిమా, నాగసాకిల వద్ద రెండవ ప్రపంచ యుద్ధానంతర ముగింపు దశలో అమెరికా, జపాన్పై ప్రయోగించిన తర్వాత ఇంతవరకు నో కంట్రీ యూజ్ న్యూక్లియర్ వెపన్స్. మనకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అమెరికా కావచ్చు, రష్యా ఇప్పుడు కావచ్చు, అంతకుముందు సోవియట్ యూనియన్ కావచ్చు వాడలేదు. అనేక కాన్ఫ్రంటేషన్లలో న్యూక్లియర్ స్ట్రైక్ దాకా వచ్చాం, కానీ వరల్డ్ విజ్డమ్ ఆపింది. మీకు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అందుకు ఉదాహరణ, ఉక్రెయిన్ వార్ అందుకు ఉదాహరణ. అందువల్ల అణ్వస్త్రాలను ఎంత సింపుల్గా చిన్న ఘర్షణ 3 రోజులు 4 రోజుల ఘర్షణనే వాడతామా అనేది దానికి ఫాలోఅవుట్ ఆలోచించమా? ఎందుకంటే జియో పొలిటికల్ రామిఫికేషన్స్ ఉంటాయి, జియో స్ట్రాటజిక్ రామిఫికేషన్స్ ఉంటాయి, జియో ఎకనామిక్ రామిఫికేషన్స్ ఉంటాయి. ఈ పర్యవసనాలు ఏవి ఆలోచించకుండా భారతదేశం రంగంలో దిగుతుందా? ఇది రెండవ క్వశ్చన్. మూడవది, న్యూక్లియర్ రేడియేషన్కు బార్డర్స్ ఉండవు, సరిహద్దులు ఉండవు. ఇప్పుడు ఒక పొల్యూషన్కు సరిహద్దు ఉంటుందా? నీ ఇంట్లో పొల్యూషన్ క్రియేట్ చేస్తే నీ ఇంటికే పరిమితం కాదు, పక్కింటికి కూడా వస్తుంది ఆ వాసన, ఆ దుర్గంధము. సో యూ కెనాట్ స్టాప్. పక్కింటి వాడు తన ఇంట్లో దుర్గంధాన్ని క్రియేట్ చేసినా మన ఇంటికి కూడా వస్తుంది. అందులో న్యూక్లియర్ రేడియేషన్ అది. ఇప్పుడు ఈ కిరానా హిల్స్ భారత సరిహద్దుకు కేవలం 170 కిలోమీటర్స్లో ఉంది, 170 కిలోమీటర్ల మాత్రమే ఉంది. 170 కిలోమీటర్ల దూరంలోనే న్యూక్లియర్ ఫెసిలిటీని మనం హిట్ చేస్తే దాని నుంచి వచ్చే అణుధార్మిక ప్రమాదం, న్యూక్లియర్ రేడియేషన్ థ్రెట్ అనేది సరిహద్దు దాటి ఇండియాకి కూడా వస్తుంది. అంటే మన ప్రజల్ని కూడా రిస్క్ చేస్తామా? అలాంటి పరిస్థితి వస్తే పెద్ద ఎత్తున ఎవాక్యుయేషన్ చేపడతాం. అసలు ఆ దిశగా మన దేశ ప్రజల్ని కూడా ఎక్స్పోజ్ చేస్తామా అనేది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ జరిగి ఉంటుంది, న్యూక్లియర్ అటాక్ జరిగి ఉంటుంది, న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయింది, అందుకే బోరాన్ కెమికల్ను తెప్పించారు ఈజిప్ట్ నుంచి. ఈజిప్షియన్ ప్లేన్ సర్గోదా ఎయిర్బేస్ సమీపంలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ దగ్గర దిగింది, అమెరికాకు చెందిన విమానం కూడా వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. దాన్ని కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు కూడా. కానీ చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పిన 3 కారణాలు, ఒకటి మన ఆపరేషన్ సింధూర్ మిషన్ ఆబ్జెక్టివ్ అది కాదు, మన మిషన్లో చేసిన ఆపరేషనల్ యాక్షన్ పరిశీలిస్తే ఈ స్థాయిలో ఎస్కలేషన్ మనం చేసి ఉండము అనే అభిప్రాయం. రెండవది, దీని ఫాలోఅవుట్ చాలా సీరియస్గా ఉంటుందని మనకు తెలుసు, జియో పొలిటికల్, జియో ఎకనామిక్ అండ్ జియో స్ట్రాటజిక్ ఇంప్లికేషన్. మూడవది, మన సరిహద్దుకు దగ్గరలో ఉండగా మనం అటాక్ చేసి మన పాపులేషన్ కూడా రిస్క్లో పెట్టాం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్. థర్డ్ రీజన్, మోస్ట్ కన్విన్సింగ్ రీజన్. అందువల్ల యాక్చువల్ అటాక్ జరిగి ఉండకపోవచ్చనే నా అభిప్రాయం. కానీ
చేయగలము అనే డెమాన్స్ట్రేషను చేసి ఉండవచ్చు. చేయగలిగే సామర్థ్యం అయితే మనకు ఉంది. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ హిట్టింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ. పాకిస్తాన్ అణుస్థావరాల్ని అటాక్ చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంది. అది ఉందని బహుశా మనం నిరూపించి ఉండాలి. సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా, అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టిన కిరాణా హిల్స్ సమీపంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే షహీన్ ఫతా మిసైల్స్ ఉన్న ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా మనం చెప్పాం, ఇంకో నీ గేట్ దాకా వచ్చామయ్యా, ఇక లోపలికి వచ్చి కొట్టుడే ఉన్నది, నీ గేట్ దాకా వచ్చాం, కావాలంటే నీ తలుపు కూడా కొట్టి వచ్చాం, ఇక కావాలంటే తలుపు పలకొట్టి లోపలికి వస్తాం అని మనం డెమాన్స్ట్రేట్ చేసి ఉండవచ్చు అని. ఇక మరొక పాసిబిలిటీ ఏంటంటే, బై మిస్టేక్ ఏమైనా కిరాణా హిల్స్ పైన అటాక్ జరిగిందా, ఇదొక పాసిబిలిటీని. అంటే ఇండియా ఇంటెండెడ్ అటాక్ కాకపోవచ్చు, తన కెపాసిటీని డెమాన్స్ట్రేట్ చేసే క్రమంలో అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను బెదిరించడానికి రాయి విసిరితే అది పొరపాటున ఫేస్ మీద తగలచ్చు కదా, అలా ఏమైనా జరిగిందా అంటే అది కూడా జరగటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ను మనం కనుక పరిశీలిస్తే చాలా ప్రిసిషన్ అటాక్ చేశాం, ఎక్కడ అటాక్ ఏది కూడా మిస్ కాలే. మీరు ప్రతి ఆబ్జెక్ట్ దాన్ని క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వెరీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాం. టెక్నాలజీలో ఎక్కడ మిసైల్ పొరపాటున ఒక రెసిడెన్షియల్ ప్లేస్ పైన పడడమో ఇలా ఏది జరగలేదు మీరు గమనిస్తే. అందువల్ల అంత ప్రిసిషన్ అటాక్ క్యారీ అవుట్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్ బై మిస్టేక్ వెళ్ళి అది కూడా మీకు బ్రహ్మోస్ మిసైల్తో అటాక్ చేయాలి, మామూలుగా అటాక్ చేయరాదు. మీరు కిరాణా హిల్స్ని ఏదో సాధారణ బాంబేస్తే కాదు కదా, చాలా పకడ్బందీగా అండర్ గ్రౌండ్లో దాచిపెడతారు. సో బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ బై మిస్టేక్ వెళ్ళి ఇంకో టార్గెట్ను తాకే అవకాశమే లేదు. అక్కడ ఆపరేషన్ సింధూర్ను గమనిస్తే మనకి ఎక్కడా లేదు. అందువల్ల మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఏంటి అంటే, బహుశా అటాక్ జరగకపోవచ్చు, కానీ అటాక్ చేయగలము అని పాకిస్తాన్ భయపెట్టి ఉండాలి. బట్ నోబడీ నోస్ స్టిల్ ఏ మియర్ స్పెక్యులేషన్. అందువల్ల ఖచ్చితంగా ఇలాగే జరిగిందని అయితే ఎవరూ చెప్పలేరు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. భారత్తో జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది టర్కీ. డ్రోన్లు మాత్రమే కాదు, సైనికులను కూడా పంపించిందట సార్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన ఈ ఆపరేషన్లో ఒక 2 టర్కీ జవాన్లు కూడా మృతి చెందినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మన శత్రువుకి సపోర్ట్ చేసింది కాబట్టి టర్కీని బాయ్కాట్ చేయాలి అనే ఒక హ్యాష్ట్యాగ్తో, బాయ్కాట్ టర్కీ అనే హ్యాష్ట్యాగ్తో నినాదం సోషల్ మీడియాలో పెరుగుతోంది సార్. ఇప్పటికే టర్కీ టూర్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలామంది భారతీయులు ట్రిప్ను క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారట కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మన శత్రువుకు సపోర్ట్ చేసిన టర్కీ విషయంలో భారత్ ఎలా వ్యవహరించాలి అంటే ఏం చెప్తారు? అంటే భారత ప్రభుత్వం కూడా కొన్ని కాంట్రాక్ట్లను రద్దు చేస్తుందంటారు. టర్కీనే కాదు, ఈవెన్ అజర్బైజాన్ కూడా, ఈవెన్ చైనా కూడా. సో ఈ 3 దేశాలు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉన్నాయి. అందులో తుర్కీ ఏమో చాలా యాక్టివ్గా, ఈవెన్ యుద్ధ సమయంలో కూడా తుర్కీ ఆయుధాలు పాకిస్తాన్కి వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో తుర్కీ అండ్ అజర్బైజాన్ ఆర్ టూరిస్ట్ లొకేషన్స్ ఆల్సో. ఈ లాస్ట్ 10 yearsలో ఆ దేశాలకు భారత పర్యాటకులు వెళ్ళడం గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు 2014లో అజర్బైజాన్కి 5,000 మంది భారతీయులు వెళ్తే టూరిస్టులుగా, ఈ 2024లో 2,46,000 మంది వెళ్ళారు. అంటే 10 ఏళ్ల సమయంలో అజర్బైజాన్ వెళ్ళే భారత పర్యాటకుల సంఖ్య 5,000% పెరిగింది అని మీడియాలో వస్తున్న క్రెడిబుల్ అంచనాలు. ఇక తుర్కీ కూడా ఈ 10 ఏళ్ల పీరియడ్లో తుర్కీకి వెళ్ళే భారతీయుల సంఖ్య 176% పెరిగింది. ఎందుకంటే 1,20,000 ఇండియన్స్ భారతీయులు 2014లో తుర్కీ వెళ్తే ఇప్పుడు 3,30,000 పీపుల్ వెళ్ళారు 2024లో. అంటే 2 కూడా ఇండియాలో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా పెరుగుతున్నాయి.
ఆ దేశ పర్యాటక రంగంలో భారత పర్యాటకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మీకు తుర్కీలో ఉన్న ఇస్తాంబుల్ నగరం, ఈ ఇస్తాంబుల్ నగరానికి ఉన్న ప్రత్యేకత అంటే ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. బోడగుండు ఉన్నవారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు, చాలా ఫేమస్ తుర్కీ. సో చాలామంది అక్కడికి వెళ్తుంటారు. మీరు అక్కడ తుర్కీ ఇస్తాంబుల్లో కొన్ని రిసార్ట్లలో అన్ని గుండ్లే కనబడతాయి. సో ఇట్లా తుర్కీ హ్యాస్ ఇట్స్ ఓన్ యునిక్నెస్. సో అందువల్ల తుర్కీ ఈ ఎర్దోగాన్ వచ్చాక మత ఛాందసవాద దేశమైంది, కానీ ఇస్లామిక్ ప్రపంచంలో ఒక మోడర్న్ ఎకానమీగా, మోడర్న్ కంట్రీగా తుర్కీ ఎమర్జ్ అవుతూ వచ్చింది. అందువల్ల మీకు తుర్కీ యొక్క టూరిస్టుల ఫ్లో కూడా వరల్డ్ వైడ్గా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు బాయ్కాట్ తుర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అంటూ బాగా నడుస్తోంది. నిజమే, ఇది భావోద్వేగం సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు సహకరించిన వారిని సంగతి తేల్చాలి అనేటువంటి ఎమోషన్ ఉంటుంది. ఎమోషను ఎంతవరకు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు చైనా గల్వాన్ లోయ తర్వాత చైనా ఇలాగే బాయ్కాట్ చైనా అని పెద్ద ఎత్తున జరిగింది. ఈవెన్ బాల్కనీల నుంచి మేడ్ ఇన్ చైనా టీవీలను బయటపడేస్తూ వీడియోలు పెట్టారు సోషల్ మీడియాలో, తమ దేశభక్తిని ప్రదర్శించుకున్నారు. ఏం జరిగింది ఇప్పుడు? గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత రికార్డు స్థాయిలో చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్స్ పెరిగాయి. మీరు ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో 2014-24 చూడండి, 2004-14 చూడండి, చైనాతో ట్రేడ్ అనేక రెట్లు పెరిగింది. అందులో చైనా దిగుమతులు పెరిగినాయి. ఇండియా, భారతదేశం చైనాకు సెకండ్ హయ్యెస్ట్ డెఫిసిట్ మనకే. అంటే డెఫిసిట్ అంటే వి ఇంపోర్ట్ మోర్ దెన్ వాట్ వి ఎక్స్పోర్ట్. మనము చైనా పైన ఆ దిగుమతులు చైనాని ఎక్కువ తీసుకొని చైనాకు తక్కువ ఎగుమతి చేస్తాం. అమెరికా తర్వాత హయ్యెస్ట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని డెఫిసిట్ ఉండే దేశం భారతదేశమే. ఈవెన్ టుడే యూరప్ కూడా అంత ట్రేడ్ డెఫిసిట్ లేదు. మరి మోడీ హయాంలోనే పెరిగాయి. గాల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత కూడా పెరిగింది. మీరు లెక్కలు తీయండి. ఇమీడియట్గా గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగాక కొంతసేపు ఎమోషన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈవెన్ యాప్లను కూడా బ్యాన్ చేశారు. ఈవెన్ ఐపీఎల్కు స్పాన్సర్ చేసే యాప్ను కూడా ఆ కంపెనీలు కూడా మారిపోయాయి. అంటే మళ్ళీ అవే చైనీస్ కంపెనీలు ఇండైరెక్ట్గా వచ్చాయి కొన్ని. మీకు ఆ రోజుల్లో ఆర్నబ్ గోస్వామి షో చైనా పైన భయంకరంగా విరుచుకుపడుతూ ఎంతో చూస్తాం చైనా అంటూ దేశభక్తిని విరోచితంగా ప్రదర్శించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ మధ్యలో బ్రేక్ టైంలో దిస్ ప్రోగ్రామ్ ఈ స్పాన్సర్డ్ బై అని వస్తుంది కదా, అది చైనీస్ కంపెనీ. సో అది ఆర్నబ్ గోస్వామి చాలా ఎంబరాస్ కావాల్సి వచ్చింది. సో చైనీస్ కంపెనీ స్పాన్సర్డ్ షో అది, దానికి యాంటీ చైనా తనను మించిన దేశభక్తులు లేదంటూ అర్నబ్ గోస్వామి వీరావేశం ప్రదర్శిస్తే సోషల్ మీడియాలో పెద్ద అటాక్ జరిగితే ఆఖరికి ఆ చైనీస్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ తీసేశాను. ఈవెన్ మీకు మన ప్రభుత్వం ప్రమోట్ చేసే చాలా కంపెనీలలో కూడా చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో అంతా మరి ఏమైంది మన యాంటీ చైనా? మరి చైనా ఎక్కడ పోయింది? సో వెరీ బాయ్కాట్ చైనా ఎక్కడ పోయింది? ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్తో కూడా చైనా లింక్ ఉంది కదా, మరి ఇప్పుడైనా మనం చైనాను బాయ్కాట్ చేస్తున్నామా? ఎందుకు బాయ్కాట్ చేయడం లేదు? చైనా పైన అంత డిపెండెన్స్ ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మన ఫార్మా ఇండస్ట్రీలో వాడే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐలు అంటారు. అంటే రా మెటీరియల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 80% చైనా నుంచి వస్తాయి. కరోనా టైంలో చైనా ఫ్యాక్టరీలు మూతపడితే మన పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి సింపుల్ డ్రగ్స్ ధరలు కూడా పెరిగాయి. ఆఖరికి మన పారాసిటమాల్, అజిత్రోమైసిన్ సంబంధించిన ఏపీఐ కూడా చైనా నుంచి వస్తాయి. ఎందుకు వస్తాయి? దానికి కారణం ప్రజల్లోనే ఈ దేశభక్తి. కార్పొరేట్లలో ఉండదు. కార్పొరేట్లు ఏం చేస్తాయి? ఎక్కడ చీప్ అయితే అక్కడ కొనుక్కొచ్చుకుంటారు రా మెటీరియల్. ఇండియాలో ఒకప్పుడు ఏపీఐలు తయారయ్యేవి. ఇండియాలో ఏపీఐల కన్నా చైనా నుంచి ఏపీఐ తెచ్చుకుంటే చీప్ అయింది. అంటే ఇప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ కావాలంటే ఒక 2 కిలోల ముద్ద పట్టుకొస్తారు చైనా నుంచి. దాన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్గా మార్చి ఇక్కడ అమ్ముతారు. ఆ ముద్ద తయారు చేయాలి ఇండియాలో అంటే ఎక్కువ కాస్ట్, చైనా నుంచి చీప్ వస్తుంది. అంటే మరి చైనా భారతీయ కంపెనీలకు ఏంటి దేశభక్తి ఎక్కడ పోయింది? అవన్నీ మనకు ఉపన్యాసాలు ఇవ్వడానికి మనకి వస్తుంది. లాభాలు వస్తాయి కనుక చైనా నుంచి తెచ్చుకుంటారు. అందువల్ల కంపెనీలు ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత ఏం చేశారు మన ఎయిర్లైన్ కంపెనీలు? 6,000 ఉన్నటువంటి ఎయిర్ ఛార్జెస్ 60,000 చేయలేదా? దేశభక్తి ఎంత బ్రహ్మాండంగా ప్రదర్శించారు. సో అందువల్ల ఇది మనకు చెప్తారు, ప్రజలకు మాత్రమే దేశభక్తి, కార్పొరేట్లకు ఉండవా? మరి చైనా కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ ఆపాలి, జాయింట్ వెంచర్లు ఆపాలి, చైనా నుంచి దిగుమతులు ఆపాలి ఫస్ట్. ఎందుకంటే చీప్ ఇంపోర్ట్స్ అవి మన దేశ ప్రొడక్షన్ దెబ్బతీస్తున్నాయి.
ఎందుకు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వమే చైనా నుంచి ఆపడం లేదు? నేను మనం కోరుకునేది ఏంటి? అసలు అజర్బైజాన్ తుర్కీ ఏంటంటే చిన్న దేశాలు. పాకిస్తాన్కు సప్లై చేసే ఆయుధాలలో 81% చైనాయే. మీకు 2006 to 2010లో చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 36% చైనాదైతే 2020-24 మధ్య కాలంలో పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే. అంత చైనా డిపెండెన్స్ పాకిస్తాన్కి అంత పెరిగింది. మరి అలాంటప్పుడు మరి 81% ఆయుధాలే కదా. వాడు ఏ డిఫెన్స్ సిస్టమ్ చైనావే, వాడు వాడిన విమానాలు చైనావే. ఈ యుద్ధంలో వాడినందుకు ఈవెన్ చైనా వాళ్ళ కంపెనీ షేర్లు కూడా పెరిగాయి. ఇప్పుడు చెండు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అని ఈ J-10, J-17 ఇట్లాంటి విమానాలు తయారు చేస్తాయి. వెస్ట్రన్ మీడియాలో కథనాలు వచ్చాయి రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చాయని. దాంతో చైనీస్ యుద్ధ విమానాలు తయారు చేసే చెండు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ షేర్లు 30% పెరిగాయి. రాఫెల్ తయారు చేసే డసావ్ సివిల్ ఏవియేషన్ షేర్లు 3.3% పడిపోయాయి. $373.8 నుంచి $362.05 పడిపోయింది. సో ఎందుకంటే వెస్ట్రన్ మీడియా, అమెరికన్ మీడియా ప్రత్యేకించి రాఫెల్ యుద్ధ విమానం కూలిన వార్తలు పెద్ద ఎత్తున కవర్ చేశారు. ఎందుకు కవర్ చేశారంటే అందులో కూడా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలే. ఎందుకంటే రాఫెల్ను ఫ్రెంచ్ కంపెనీ డసావ్ ఏవియేషన్ తయారు చేస్తుంది. అమెరికానేమో F-35 యుద్ధ విమానాలు భారత్కి అమ్మాలని చూస్తోంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అపూర్వమైన పాత్ర పోషించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇండియా యుద్ధ విమానాలు కొనాలని నిర్ణయించింది. ఆ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి కొనకుండా అమెరికా నుంచి కొనాలని అమెరికా ఒత్తిడి. మన మోడీ వెళ్ళినప్పుడు కూడా అంత గౌరవం ఇచ్చింది కూడా ఇందుకే, ఈ యుద్ధ విమానాలు కొనుక్కోవటానికి. నిజంగా గౌరవం ఉండుంటే ఇలా పాకిస్తాన్తో ట్రంప్ ఇలా ఎందుకు వ్యవహరిస్తాడు? సో అందువల్ల మీకు పెద్ద ఎత్తున రాఫెల్ యుద్ధ విమానాలు పనిచేయడం లేదు చూడండి అని ఒక పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ F-35 యుద్ధ విమానాలు అమ్ముకోవాలి కనుక. సో అందువల్ల మీకు ఇప్పుడు పాకిస్తాన్ కూడా గొప్ప నేషన్ అని అమెరికా నుంచి మనం ఎందుకు కొనాలి ఆయుధాలు? ఇప్పుడు మనకు క్లియర్గా సపోర్ట్ చేసిన కంట్రీస్ నుంచే కొనాలి కదా. అమెరికా నుంచి కూడా ఆయుధాలు కొనడం పెరిగింది కదా. 2006-10లో ఇండియా ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్లో 1% అమెరికా, ఇలా 10% పెరిగాయి. మరి ఎందుకు జరిగింది అంటే మరి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. ఏమైనా పాకిస్తాన్కు కూడా గొప్ప నేషన్ అంటున్న ట్రంప్ కూడా చెప్పాలి కదా, మనం అయ్యా నీ F-35 కొనం ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే. ఇప్పుడు మన పైన ప్రయోగించింది ఏంటి? F-16, అది అమెరికా తయారు చేసిన విమానమే కదా. అందువల్ల అమెరికా తయారు చేసిన F-16 విమానమే. పహల్గాంలో తీవ్రవాదులు వాడిన అసాల్ట్ రైఫల్ ఎక్కడ తయారైంది? మేడ్ ఇన్ అమెరికా, M10 అనుకుంటాను. మరి ఇవన్నీ వాడారు కదా. అందువల్ల మన అమెరికాతో, చైనాతో కూడా వాణిజ్యం ఆపాలి. ఎందుకు ఆపుతలేము? సో అక్కడ చైనాతోనే ఆపాలి కదా. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా ఈ భావావేశం ఉండాలి కూడా. సహజంగానే మన శత్రువుకు సపోర్ట్ చేయని తుర్కీకి మనకి ఎందుకు వెళ్ళాలి? అజర్బైజాన్కి ఎందుకు వెళ్ళాలి? ప్రపంచంలో ప్లేసెస్ లేవాయిగా, అక్కడికే వెళ్ళాలా. అందుకే మన టూర్ ఆపరేటర్లు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ట్రావెల్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. ప్రైమ్ మినిస్టర్ ట్రేడ్ అండ్ టెర్రర్ కెనాట్ ఫ్లో టుగెదర్, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ ఫ్లో టుగెదర్ అంటే మన ట్రావెల్ కంపెనీలు ట్రావెల్ అండ్ టెర్రర్ కెనాట్ గో టుగెదర్, ట్రావెల్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అంటూ చేస్తున్నారు. చాలా ఆహ్వానించాలి ఈ రెస్పాన్స్. కానీ ప్రాక్టికల్ రియాలిటీ చెప్తున్నా, అలాంటప్పుడు ఇవాళ చైనా ఎందుకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియాకు? ఇంత మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పీకల దాకా మిలిటరీ సపోర్ట్ చేసినా కూడా మనం ఎందుకు చైనా పైన ఆధారపడుతున్నాం అంటే దట్ ఈస్ ద కార్పొరేట్ ఇంట్రెస్ట్. సో ప్రజల ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఇక్కడ? అందువల్ల ఇవన్నీ కొంతకాలం ఎమోషన్ ఉంటుంది. ప్రజలు ఎమోషనల్గా ఉంటారు. లాభాలు సంపాదించే వాడికి ఎమోషన్ ఉండదు. మనీ హ్యాస్ నో ఎమోషన్. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అణ్వస్త్ర యుద్ధాన్ని నేనే ఆపాను, 2 దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించాను, భారత్ పాకిస్తాన్ కలిసి డిన్నర్ చేయాలి, భారత్ పాకిస్తాన్ ఈ ఇష్యూస్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పి
ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. పాకిస్తాన్ అయితే ఇప్పటికే ట్రంప్కి థ్యాంక్స్ కూడా చెప్పింది. మరి ట్రంప్ వ్యాఖ్యల మీద భారత్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఖండన చేయలేదు. సో భారత్ పాక్ల విషయంలో యుఎస్ వైఖరి ఏ విధంగా ఉండవచ్చు, ఏ విధంగా ఉండాలి? భారత్ ఖండించలేదన్న నిజం కాదు. భారత్ అధికారికంగా ఖండించింది. అధికారికంగా ఖండించింది. మీరు గూగుల్లో కొట్టే వస్తే ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్స్ ట్రంప్ ఆర్గ్యుమెంట్ అని. అది నిజం కాదు. చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. ఆ ట్రంప్ చెప్తున్న నిజం కాదు, ట్రంప్ పాత్ర లేదు, అమెరికా జోక్యం లేదు అని. మాట్లాడింది ఎవరు? క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడతలేడు అనే క్వశ్చన్ వస్తుంది తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్ట్ కాలేదన్న నిజం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ విదేశాంగ ప్రతినిధి స్పష్టంగా రిజెక్ట్ చేశాడు. ఈవెన్ బైట్స్ కూడా ఉన్నాయి, అది డౌట్ లేదు. సో అందువల్ల ఒక్కసారి కాదు, ఇప్పటికి 2-3 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎందుకు రిజెక్ట్ చేస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అన్నదే ఇప్పుడు ప్రశ్న తప్ప అధికారికంగా భారత ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే మన ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉండాలి. సో అమెరికా వైఖరి ఏంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఇండియా పాకిస్తాన్ను సమానంగా చూస్తున్నారు. సో దే ఆర్ ఐఫనేటింగ్ ఇన్ అమెరికా ఇస్ ఐఫనేటింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అంతకుముందు అమెరికా క్లియర్గా ఉక్రెయిన్తో ఉంది, ఇప్పుడు క్లియర్గా రష్యా వైపు మొగ్గు చూపుతోంది. ఇజ్రాయెల్ గాజా ఇవాళ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది, భయంకరమైన అటాక్ గాజా పైన. అమెరికా క్లియర్గా ఇజ్రాయెల్ వైపు ఉంది, గాజాకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచవ్యాపితంగా తీవ్రవాద ఘటనలకు కారణమై అమెరికాపై దాడి చేయించిన ఒసామా బిన్ లాడెన్ను కూడా ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ను, తీవ్రవాద బాధిత దేశమైన ఇండియాను ఒకే ఘాట్ట కడుతున్నాడు ట్రంప్. 2 ఆర్ గ్రేట్ నేషన్స్ అని. పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అన్న ట్రంప్ మనం ఏమని అర్థం చేసుకోవాలి? అమెరికాకు పాకిస్తాన్ గ్రేట్ నేషన్ ఏం చేసింది? పాకిస్తాన్ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిందా? పాకిస్తాన్ ఏమైనా స్పేస్ మిషన్లు చేసిందా? పాకిస్తాన్ ఏమైనా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని తీర్చిందా? పాకిస్తాన్ ఏమైనా గూగుల్, మైక్రోసాఫ్ట్ల సీఈఓలను తయారు చేసిందా? పాకిస్తాన్ ఏం చేసింది? ప్రపంచంలో డ్రెడెడ్ టెర్రరిస్టులను తయారు చేసింది. మరి ఏ ప్రాతిపదిక పైన ట్రంప్ పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అంటాడు? వాట్ ఈస్ గ్రేట్? ట్రంప్ కనబడ్డ గ్రేట్నెస్ ఏంటి? ట్రంప్ కనబడ్డ గ్రేట్నెస్ బిన్ లాడెన్ ఆశ్రయం ఇవ్వడమే గ్రేట్ అనుకుంటే నిజంగానే గ్రేటే. ఎందుకంటే అమెరికాను గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ అమెరికా మిత్రదేశమైన పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సిగ్గుపడాలి కదా దీన్ని చూసి. నీ ఫ్రెండ్ ఇట్లుంటే నీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ గురించి చెప్తామంటారు కదా. సో అందువల్ల వాట్ మేడ్ పాకిస్తాన్ ఇస్ ఎ గ్రేట్ నేషన్? షహబాజ్ షరీఫ్ ఇస్ ఎ గ్రేట్ లీడర్ అట. నరేంద్ర మోడీ గ్రేట్ లీడర్ అనండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే కోట్లాది మంది భారత ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ఆయన. మోడీ విధానాలను ప్రశ్నించవచ్చు మనం. ఇది డెమోక్రసీ కనుక ప్రశ్నిస్తాం. పాకిస్తాన్కి ఇది అలవాట్లేదు కనుక ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నాడు భారతదేశంలో ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలే ప్రశ్నిస్తున్నారని. దానిపైన మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ క్లారిటీ కూడా ఇచ్చాడు. పాకిస్తాన్కి ఇది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ ఎవరిని మాట్లాడనివ్వరు కనుక, అదొక మిలిటరీ నిరంకుశ దేశం కనుక, ఆడ ప్రజలు ప్రశ్నించే హక్కులు లేవు కనుక, ప్రశ్నిస్తే జైల్లో పెడతారు కనుక, ప్రశ్నిస్తే కిడ్నాప్ అవుతారు కనుక, ప్రశ్నిస్తే డిసపియర్ అవుతారు కనుక వాళ్ళు కొత్తగా ఉంపించచ్చు. భారతదేశానికి కొత్త ఏముంది? ఇదే డెమోక్రటిక్ నేషన్. ఎనీ డెమోక్రసీలో ఓపెన్గా క్రిటిసైజ్ చేస్తారు. ట్రంప్ను సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ క్రిటిసైజ్ చేయడం లేదా రోజు? ఇదే పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ట్రంప్ను ఎంత భయంకరంగా క్రిటిసైజ్ చేస్తున్నారు అమెరికాలో. సో అందువల్ల డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ అది. సో కానీ మరి ఆ డెమోక్రటిక్ నేషన్కు ప్రైమ్ మినిస్టర్ను ఒక మిలిటరీ ఆర్మీ చెప్పు చేతుల్లో ఉండి ఆర్మీ రిగ్ చేస్తే ఎన్నికల్లో గెలిచిన ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఎట్లవుతారు? ఒక తీవ్రవాదులు పోషించే షహబాజ్ షరీఫ్, తీవ్రవాదులపైన పోరాడే నరేంద్ర మోడీ ఒకటి ఎట్లయితారు? ఏమన్నా లాజిక్ ఉండాలి, బేస్ ఉండాలి కదా. సో ఇన్ వాట్ వే నరేంద్ర మోడీని షహబాజ్ షరీఫ్ని ఈక్వల్గా చెప్తాడు ట్రంప్? ఇది మొదటి సమస్య. అందువల్ల ది వెరీ పాలసీ ఆఫ్ ఈక్వేటింగ్ ఇండియా విత్ పాకిస్తాన్ is absolutely objectionable, absolutely farcical. అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఇక రెండవది, పదే భారతదేశం
ఇన్ని దశాబ్దాలుగా చెప్తూ వచ్చింది కశ్మీర్లో మీడియేషన్ మేము అంగీకరించము అని. ఒబామాకు చెప్పాం, అందరికీ చెప్పాం. మరి ఎందుకు మళ్ళీ ట్రంప్ అదే మాట మాట్లాడుతున్నాడు? భారతదేశ సవరిన్ స్పేస్లోకి, భారతదేశ స్ట్రాటజిక్ అటానమీలోకి ట్రంప్ ఎంటర్ అవుతున్నాడు. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్ డే 1 నుంచి అమెరికా మిలిటరీ కూటమిలో భాగం. మీరు ఇప్పుడు ట్రంప్ చేసిన దాన్ని మీకు కార్గిల్ యుద్ధ సమయంలో మీకు బిల్ క్లింటన్ దగ్గరికి కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ వెళ్ళాడు. ఈయన అన్ననే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. నవాజ్ షరీఫ్ వెళితే బిల్ క్లింటన్ దగ్గరికి వెళ్ళి ఇది కార్గిల్ యుద్ధము చాలా ప్రమాదకర స్థాయికి చేరింది, మీరు ఇంటర్వ్యూన్ అయి ఇండియాకు కూడా చెప్పి ఆపించండి అని వెళ్తే అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏమన్నాడు? మొదలు నీవు చొరబాటు ఆపు, ఫస్ట్ గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. గో అండ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అన్నాక నవాజ్ షరీఫ్ వెనక్కి వచ్చి తోకముడిచాడు. అప్పుడు కార్గిల్ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ ఇవాళ ఏం చెప్తున్నాడు? 2 గ్రేట్ నేషన్స్, 2 గ్రేట్ లీడర్స్, నేను ట్రేడ్ చేయాలని బెదిరించినా ఊరుకున్నారు, డిన్నర్కు కూర్చుందామంటున్నాడు. ఎంత తేడా చూడండి. సో మీ ట్రంప్ చెప్పాల్సి ఉండే పాకిస్తాన్ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, స్టాప్ దట్ నాన్ సెన్స్, ఆ టెర్రరిజాన్ని మొదలు ఆపు అని. ట్రంప్ ఏదో టెర్రరిజానికి వ్యతిరేకం, పాకిస్తాన్ విషయంలో చాలా గట్టిగా ఉంటారు అని చెప్పారు కదా ఇప్పటిదాకా. విచిత్రం ఏంటంటే ఈ ట్రంప్కు ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ పనిచేసింది. అమెరికాలో ఉన్న బీజేపీ విభాగము ఓపెన్గా ట్రంప్ క్యాంపెయిన్ చేసింది. ట్రంప్ గెలవాలని బీజేపీ నాయకులు కోరుకున్నారు. అనేక సార్లు మై ఫ్రెండ్ అని నరేంద్ర మోడీ సంబోధించారు అనేక సార్లు. సంబోధించిన డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనుకుంటే ట్రంప్కు ఉపయోగపడేలా హౌడీ మోడీ, కెంచో ట్రంప్ ఈవెంట్లు జరిపారు 2020లో. మరి ఇది చేసినా కూడా ట్రంప్ ఏమిచ్చాడు మనకు? ట్రంప్ ఏమిచ్చాడు? క్లియర్గా పాకిస్తాన్ను మన సరసన కూర్చుండబెట్టి భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి అర్ధసింహాసనం ఇచ్చాడు పాకిస్తాన్. తర్వాత కశ్మీర్ పైన మీడియేషన్ అంటున్నాడు. ఆఖరికి మనల్ని అవమానించే రీతిలో ట్రేడ్. పాకిస్తాన్ లాంటి దేశం IMF బెయిల్అవుట్ కొరకు అమెరికా కాళ్ళు పట్టుకోవచ్చు. $1 బిలియన్ తీస్తే మన ఇండియాలో $1 బిలియన్ మన అంబానీని ఆదాన్ని అడిగితే చెక్ రాసిస్తారు. ఇండియా ఇస్ సచ్ ఎ బిగ్ ఎకానమీ. సో అమెరికా ఏమనుకుంటుంది? అసలు $1 బిలియన్ కొరకు మన అసలు IMF బెయిల్అవుట్ $1 బిలియన్, మన ట్రేడ్ ఎంత ఉంటుంది? ఫ్యూ $1 మిలియన్ కొరకు ఇండియా తన సావర్నిటీని వదులుకుంటుందా? తన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతుందా? మరి ట్రంప్ అంటున్నాడు కదా ట్రేడ్ వెపన్ ఉపయోగించిన దాంతో భయపడ్డానని. సో అబ్సల్యూట్లీ ట్రంప్ వైఖరి ఇండియాను అవమానించే రీతిలో ఉంది, ఇండియాకు వ్యతిరేకంగా ఉంది. అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము దిగువ స్థాయిలో క్లారిఫికేషన్ ఇవ్వడం కాదు, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ట్రంప్కు అర్థమయ్యే భాష చెప్తే తప్ప ట్రంప్ వినడు. ట్రంప్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ చెప్తే వినడు, ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చెప్తే వింటాడు. ఉదాహరణ చైనా జింపింగ్ లైట్ తీసుకోన్న ట్రంప్ను. ఏమైంది? ట్రంప్ బేరానికి వచ్చాడు కదా, ఇప్పుడు మొత్తం టారిఫ్లను 245% 30% పడిపోయినాయి. ఎట్లయినాయి? సో లెటర్ స్పీక్. ఎస్, నీ F-35 అవసరం లేదు మాకు, నువ్వు పాకిస్తాన్కి F-16 ఇస్తే మాకు F-35 అవసరం లేదు. ఎందుకు కొనాలి మనం F-35? పాకిస్తాన్కి F-16 ఇచ్చినప్పుడు మీకు కొనం, నువ్వు మాకొక్కరికి ఇస్తే కొంటాం. ఇప్పుడు రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ మనకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇవ్వలే కదా, ఇస్తే మనం కొనకూడదు. సింపుల్ యాజ్ దట్. సో అందువల్ల మనం చెప్పాలి కదా అమెరికాకు. అన్ఫార్చునేట్లీ మన నాయకత్వం ఆ స్థాయిలో ట్రంప్కు సూటిగా సమాధానం ఇప్పటి వరకు చెప్పలేదు. అది ఒక్కటే ఆందోళన కలిగించేది. భారతదేశం తన స్ట్రాటజిక్ అటానమీని, తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని డైల్యూట్ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అది ఖచ్చితంగా ప్రమాదకరం. అది భారతదేశానికి నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికాతో ఆశపడి అమెరికా సహకారం పైన ఆధారపడితే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం చెప్పింది కదా. నిజంగానే ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రస్టెడ్ అలై, ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఉండదు కదా. అమెరికాకు ట్రస్టెడ్ అలై అయితే ఉక్రెయిన్ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? ఇవాళ 20% భూభాగం కోల్పోతుంది కదా. సో అమెరికా నో అలైస్. అమెరికా ప్రభుత్వానికి మిత్రులు ఉండరు, క్లయింట్స్ మాత్రము, కస్టమర్లు మాత్రమే ఉంటారు. అందులో ట్రంప్ లెడ్ అమెరికాకు మీకు ట్రస్టెడ్ అలైస్, నమ్మదగ్గ మిత్రులు ఎవరు ఉండరు, నమ్మదగ్గ కస్టమర్లు కూడా ఉండరు. ఆ టైంకు నువ్వు క్లయింట్ అండ్ సేల్స్మెన్ రిలేషన్షిప్ అంతే. నువ్వు F-35 కొంటే ఫ్రెండ్, F-35 కొనకపోతే ఫ్రెండ్ కాదు. పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్? పాకిస్తాన్ ఎందుకు గ్రేట్ నేషన్? అమెరికా తయారు చేసేటువంటి ఆయుధాలని పాకిస్తాన్కి ఉంటుంది కదా, అందుకనికే ఫ్రెండ్.
మరి ఫ్రెండ్ కాకుండా ఎక్కడ పోతారు? कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు స్టిల్ కంటిన్యూ ఉన్న పరిస్థితుల్లో చైనా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేసింది సార్. చైనా వ్యూహం ఏంటి, దీని ప్రభావం ఏంటి సార్? అంటే ఇది కొత్తగా మార్చేది చాలా రోజుల నుంచి పనిచేస్తుంది. ఇప్పటికీ చైనా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మా దేశంలో భూభాగము అని చైనా వాదిస్తూ ఉంటుంది. ఈ మధ్య సిక్కింను వదిలేసింది. సిక్కింను ఇండియాలో భాగం. ఒకప్పుడు అమెరికా, చైనా ప్రచురించేటువంటి దేశాల జాబితాలో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సింగపూర్ కన్నా ముందు సిక్కిం ఉండేది. దాన్ని సెపరేట్ కంట్రీగా చూపెట్టేవారు. ఈ మధ్య వాళ్ళు వదిలేశారు. అది ఇండియాలో భాగమని డీఫాక్టో, అంటే పైకి ఒప్పుకోకపోయినా వదిలేశారు. మిగిలింది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళు సౌత్ టిబెట్ అంటారు. దానికి చైనీస్ పేరు కూడా ఉంది. ఈవెన్ బ్రహ్మపుత్ర రివర్ చైనాలో ఆరిజినేట్ అవుతుంది, కానీ చైనాలో దానికి ఒక పేరు కూడా ఉంది. అదంటే పోనీ ఇంటర్నేషనల్ రివర్ కనుక పేరుందంటే అర్థం చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగం. కానీ చైనా ఇప్పటికీ మాది అంటుంది. ఇండియాకు చైనాకు మధ్య ఇంకా అన్సెటిల్డ్ బార్డరే. అంటే రెండు దేశాల మధ్య సరిహద్దు ఇంకా నిర్ధారించబడలేదు. దానివల్ల అరుణాచల్ ప్రదేశ్ మాదని అంటారు మా చైనా, కానీ మనం ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించాం. అనేక సార్లు జరిగింది. ఈవెన్ మన ప్రధానమంత్రి, మన రక్షణ మంత్రులు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా కూడా చైనా ప్రోటోకాల్ ప్రకారం అభ్యంతరం చెప్తూ ఉంటుంది. చైనాకు విజిట్ చేసే ఐఏఎస్ అధికారుల బృందంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆయనకు వీసా ఇవ్వమనం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మాదే కనుక మేము ఎట్లా వీసా ఇస్తామని. సో ఇలాంటివి చాలా జరిగాయి. ఇవన్నీ కేవలం సింబాలిక్ యాక్ట్స్. మీకు జాగ్రఫికల్గా ఏమి చేంజ్, ఆన్ ఏం మార్పు ఉండదు. నువ్వు ఇది చైనానే కాదు, నేపాల్ కూడా కాలాపాని ఏరియా ఉంది. ఆ ఏరియాలో భారత ఆధీనంలో ఉన్న భూభాగాన్ని కూడా తమ మ్యాప్లో చూపెట్టి ఏకంగా దానికి పార్లమెంట్ చట్టం చేసి నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది, యునానిమస్గా. ఇప్పుడు నేపాల్ అఫీషియల్ మ్యాప్గా పార్లమెంట్ చట్టం ద్వారా అంగీకరించిన దాంట్లో కాలాపాని ఏరియాలో భారత ఆధీనంలో భూభాగాలకు కూడా ఉంటాయి. అదంతా ఎందుకు, ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. అది మన జమ్మూ కాశ్మీర్, మనం చూపెట్టే జమ్మూ కాశ్మీర్ మ్యాప్లో ఉంటుంది. మన ఇండియన్ మ్యాప్లోనే మనం చూపెట్టుకుంటాం. మ్యాప్లో ఏమున్నది, మన అసెంబ్లీలో కూడా సీట్లు ఉంటాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మీరు సీట్లు లెక్క తీస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా అసెంబ్లీ సీట్లు కేటాయించబడ్డాయి. అవి ఖాళీగా చూపెడతాం మనం. అందువల్ల ఇది సరిహద్దు అనేది అంగీకృతం కానప్పుడు రెండు దేశాల క్లెయిమ్స్ ఉంటాయి. దానివల్ల ఆపరేషనల్గా గ్రౌండ్ పైన ఏమీ తేడా రాదు. ఇది మోర్ సింబాలికే తప్ప అరుణాచల్ ప్రదేశ్ను చైనా వాడు తీసుకునేది లేదు, మనం ఇచ్చేది లేదు. సో అందువల్ల అది ప్రాక్టికల్ యూటిలిటీ జీరో. కానీ ఎందుకు చేస్తారు చైనా ఇలా? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఫారెన్ పాలసీ అసెట్ చేస్తుంటారు. మనం ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని ఎన్నిసార్లు చెప్తున్నాం మనం. మన లక్ష్యం అది. సో ఈ లక్ష్యం నిజంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనం చేసుకుందా అంటే చేసుకోలేదు. కానీ ఏనాటికైనా చేసుకుంటామన్న మన నమ్మకం. చైనా వారికి ఆ నమ్మకం కూడా ఉందని నేను అనుకోను. కేవలము భారతదేశాన్ని కొంత ఇబ్బంది పెట్టాలి అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇది చేస్తూ ఉంటుంది. కానీ దానివల్ల ఏదేమీ లేదు, పోయేదేమీ లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలయ్యాయి. అదే ఆ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రాష్ట్రానికి చెందిన కిరణ్ రిజిజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆడ మన బార్డర్ మన అరుణాచల్ ప్రదేశ్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మన దేశ భూభాగంగానే ఉంది. చైనా వాళ్ళు పేర్లు మారిస్తే ఏమవుతుంది? పేర్లు దాన్ని కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటారు. అంటే కేవలము పటాల, అంటే ఇప్పుడు మన పొలిటికల్ మ్యాప్ ఇలా జాగ్రఫికల్ మ్యాప్లు ఉంటాయి చూడు, అది మ్యాప్ల అగ్రెషన్తో ఏమవుతుంది? ఆన్ పేపర్ ఏముంటే అది కూడా వాళ్ళ పేపర్లో రాసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు, మనం కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇండియా మ్యాప్ ఉంటే పక్కన శ్రీలంక కూడా చూపెడతాం మనం చాలాసార్లు. కొన్నిసార్లు శ్రీలంక వాళ్ళ అభ్యంతరం కూడా చెప్పారు, మీ మ్యాప్లో మా శ్రీలంక చూపెట్టడేందని.
మీరు మన చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చదివినప్పుడు గుర్తుండే ఉంటుంది. ఇండియా మ్యాప్ అంటే పక్కన క్యారెట్ కింద శ్రీలంక ఉంటుంది. శ్రీలంక ఎందుకు ఉంటుంది? మన మ్యాప్లో శ్రీలంకనే చూపెడతాం, కానీ మన మ్యాప్లో చూపెడతాం. సో అందువల్ల ఇలా ఆన్ పేపర్ వాళ్ళు ఏమన్నా రాసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ఏలియనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అంతర్భాగం. చైనా వాడు సౌత్ టిబెట్ అనుకో, ఈస్ట్ టిబెట్ అనుకో, ఏ టిబెట్ అని అనుకో. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అండ్ భారత్ను కూడా రిక్వెస్ట్ చేసింది, సార్ మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అండ్ మీ ఎంబసీని మా దేశంలో ఏర్పాటు చేయండి అని చెప్పి భారత్తో సహా చాలా దేశాలని కోరింది. అండ్ ఐక్యరాజ్య సమితిని కూడా BLA రిక్వెస్ట్ చేసింది. సో బలూచిస్తాన్ విషయంలో భారత్ వైఖరి ఇక మీదట ఏ విధంగా ఉండవచ్చు? అంటే మన దేశ ఎంబసీని బలూచిస్తాన్లో ఏర్పాటు చేయమని అడగలేదు, బలూచిస్తాన్ ఎంబసీని ఇండియాలో ఏర్పాటు చేసుకోమని అడిగింది. ఎందుకంటే మనం వెళ్ళి ఆడ ఏర్పాటు ఎట్లా చేస్తుంది? పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కదా. బలూచిస్తాన్ అనే దేశం ఏర్పడలేదు. ఆ దేశం ఇప్పుడు మనం వెళ్ళి బలూచిస్తాన్లో పెట్టాలో రాయబార కార్యాలయం పెడితే పాకిస్తాన్ దేశంలో పెట్టినట్టు అవుతుంది. అది అడగలేదు వాళ్ళు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అడిగింది ఏంటంటే భారతదేశంలో బెలూచిస్తాన్ ఎంబసీ పెట్టడానికి అవకాశం ఇవ్వండి అని. అంటే మీరు మాకు అధికారికంగా గుర్తించండి అని. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా అడిగారు వాళ్ళు. సో కానీ ప్రాక్టికల్గా బెలూచిస్తాన్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ నేషన్. ఈవెన్ మనకు వరల్డ్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తైవాన్ ఉంది. తైవాన్ అనేది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఒక సెపరేట్ దేశంగానే ఉంటుంది. ఆ దేశ ఫారిన్ పాలసీ ఉంటుంది, ఆ దేశానికి సొంత మిలిటరీ ఉంది, ఆ దేశంలో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇట్ ఈస్ సెపరేట్ నేషన్. కానీ థియరిటికల్గా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా. థియరిటికల్గా చైనా ఇప్పటికీ వన్ నేషన్గానే భావిస్తారు. సో దానికి హిస్టారికల్ నేపథ్యం ఉంది, చాలా పెద్ద హిస్టరీ. తైవాన్ హిస్టరీ ఏంటి, 1949లో ఏం జరిగింది. సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడ్డప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న నియంత్రణ ప్రభుత్వము తైవాన్కు పారిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనా అని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఇది చాలా పెద్ద హిస్టరీ. నా యూట్యూబ్లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటుంది, తైవాన్ చరిత్ర అని, ½ వీడియో ఉంటుంది. దాంట్లో కంప్లీట్ హిస్టరీ చెప్పాను. సో ఇక్కడ మనకు ఇప్పటి వరకు ఈ కాంటెక్స్ట్కి ఉపయోగపడేది తైవాన్ అనేది ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ సెపరేట్ కంట్రీగానే ఉంటుంది. కానీ స్టిల్ అఫీషియల్గా తైవాన్కు ప్రపంచంలో నాకు గుర్తున్నంత వరకు 7 కంట్రీస్ అనుకుంటా రికగ్నిషన్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్ గుర్తింపు లేదు, భారత గుర్తింపు కూడా లేదు. మనకు చైనాకి ఇన్ని వివాదాలు ఉన్నాయి కదా. మన అరుణాచల్ ప్రదేశ్ మాది, మా సౌత్ టిబెట్ అని చెప్పి చైనీస్ పేర్లు పెడుతున్నారు కదా. కానీ ఇప్పటికీ మనం తైవాన్ సెపరేట్ కంట్రీగా గుర్తించలేదు. ఈవెన్ మన కాశ్మీర్లో ఏలు పెడుతున్నారు కదా, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తైవాన్ మేము సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నామని ఎందుకన్నదు? ఈవెన్ టుడే పాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనలేదంటే వదిలేయండి, వాళ్ళంతా వీక్. మోడీ చాలా స్ట్రాంగ్ కదా, వాళ్ళతో పోలికేంది? మోడీ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్. సో చుక్కలు చూపెట్టగలుగుతారు చైనాకు. మరి చుక్కలు చూపెట్టగలిగే నరేంద్ర మోడీ తైవాన్ మేము సెపరేట్ కంట్రీగా గుర్తిస్తున్నాం అనొచ్చు కదా. ఎందుకంటలేడు? ఇప్పటికీ ఎందుకంటలేడు? వాడు అంటున్నాడు కదా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్నా కూడా మనం అంటలేము. అన్ఫార్చునేట్ కదా. తైవాన్ పక్కబెట్టి టిబెట్ అంటున్నామా? టిబెట్ కూడా చైనాలో భాగమే అంటున్నాం మనం కూడా. ఇండియా అఫీషియల్ స్టాండ్. వాడేమో అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు, సౌత్ టిబెట్ అని. మనం టిబెట్ మాత్రం ఇండిపెండెంట్ అన్నాం. దలై లామాకు ఆశ్రయం ఇచ్చామంతే. టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతుంది. కానీ మనమే అఫీషియల్గా టిబెట్ చైనాలో భాగం అన్నాం. తైవాన్ టిబెట్ చైనాలో భాగం మనమే కాదు, అమెరికా కూడా అనదు. ఈవెన్ అమెరికా అయినా, ఇండియా అయినా, యునైటెడ్ నేషన్స్ అయినా వీఆర్ కమిటెడ్ టు వన్ చైనా పాలసీ. కానీ విచిత్రం ఏంటంటే తైవాన్ సెపరేట్ కంట్రీగా ఉంటుంది. సో అదొక ఎగ్జాంపుల్ మీకు. కానీ మీకు ఇక్కడ బెలూచిస్తాన్ వచ్చే వరకు ఆ పరిస్థితి కూడా లేదు. ఎస్, బెలూచిస్తాన్ 1948లో ఒక మనకు ఇండియాలో 500 సంస్థానాలు ఉన్నట్లు బెలూచిస్తాన్ కూడా ఒక మున్సిపాలిటీ సంస్థానం. దాన్ని పాకిస్తాన్ విలీనం చేసుకుంది.
1948 నుంచి ఆ విలీనాన్ని వ్యతిరేకిస్తూ బెలూచిస్తాన్ తిరగబడుతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బెలూచిస్తాన్ ఏంటంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉంటుంది. గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ లాంటి విలువైన సహజ నిక్షేపాలు ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అంటే ప్రపంచంలో ఎక్కడ సహజ వనరులు పుష్కలంగా ఉంటే అక్కడ ప్రజలు పేదరికంలో ఉంటారు, ఆ సంపద వారికి దక్కదు. అది భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బస్తర్, కోరాప్ జిల్లాలైనా అదే పరిస్థితి. అక్కడ పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి, ఐరన్ ఓర్ నుంచి మొదలుకొనండి. కానీ అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఆఫ్రికాలో కూడా అదే పరిస్థితి. అందువల్ల ఇది ఒక వరల్డ్ వైడ్ ఇష్యూ. మా రిసోర్సెస్, మా జంగల్ జమీన్ అంటూ మన దగ్గర ఆదివాసీలు పోరాడుతున్నారు కదా, కర్రగుట్ట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జంగల్ జమీన్ మాకు కావాలి అని. ఇక్కడ అక్కడ రిసోర్సెస్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలకు దాని నుంచి ఫలితం ఏమీ ఉండదు. వాళ్ళకి మిగిలేది కాలుష్యము, నిర్వాసితులు కావడము, వాళ్ళకి ఏమీ మిగలదు. ఇది ఒక డెవలప్మెంటల్ ఇష్యూ, ఇది హ్యూమన్ రైట్స్ ఇష్యూ. బెలూచిస్తాన్లో కూడా సహజ వనరులు ఉన్నాయి. అయితే దానికి మన జార్ఖండ్, ఛత్తీస్గఢ్ పోలిక లేదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ భారతదేశంలో అంతర్భాగము. ఎక్కడా ఎవరు కూడా క్వశ్చన్ చేయడం లేదు. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నదల్లా ఆదివాసులకు అక్కడి సంపదలో వాటా రావాలని మాత్రమే ఆడ ఉద్యమాలు జరుగుతున్నాయి, జంగల్ జమీన్ అని. కానీ బెలూచిస్తాన్లో అలా జరగడం లేదు. బెలూచిస్తాన్లో సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుంది, మమ్మల్ని ఒక కాలనీగా చూస్తున్నారు, ఇదొక మాది వలస ప్రాంతం అయింది, అసలు బెలూచిస్తాన్ విలీనం పాకిస్తాన్లో మేము అంగీకరించము అంటూ అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ ఎకనామిక్ ఆర్థిక ప్రగతిలో బెలూచిస్తాన్ స్థానం లేదు. పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్లో ఎక్కడా బెలూచులు ఉండరు. హైలీ పంజాబీ డామినేటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఆర్మీ లీడర్షిప్. మ్యాక్సిమం అయితే సింధ్ ప్రాంతం నుంచి కొంతమంది ఉంటారు. ఇక మిగిలిన ప్రాంతాలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ బెలూచిస్తాన్ కానీ వీళ్ళకి ఎక్కడా ఎవరికి గుర్తింపు లేదు. అందువల్ల బెలూచిస్తాన్లో ఈ తిరుగుబాటు ఉన్నమాట నిజం. ఎప్పుడైతే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు అయ్యాయో దాన్ని అవకాశంగా తీసుకొని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంటెన్సిఫై చేసింది. ఈ వారం రోజుల్లో 51 ప్లేసెస్లో 51 ప్లేసెస్లో 71 అటాక్ చేశారు. లాస్ట్ 1 yearలో 1000 మంది పాకిస్తానీ సైనికులు చంపారు. అందుకే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. BLA మీరు చూడండి, ఇండియాకి ఎంత అనుకూలమైన స్టేట్మెంట్. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెంటనే వెకేట్ చేయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియా స్వాధీనం చేసుకోవాలి, మొత్తం కాశ్మీర్ భారతదేశంలో భాగం. పాకిస్తాన్ రిలీజియస్ టెర్రరిజం, మతపరమైన తీవ్రవాదాన్ని పోషిస్తుంది, దీన్ని ప్రపంచం రిజెక్ట్ చేయాలి. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, దాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేయాలి. ఇది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్లు. సరిగ్గా భారతదేశ డిమాండ్లు కూడా అవే. అందువల్లనే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు ఈ సమయాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని గుర్తించండి, ఎంబసీ ఇవ్వండి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పినట్లు అవుతారని. బట్ దట్ ఇస్ ఎ వెరీ మేజర్ డిసిషన్. డిప్లొమాటిక్గా చాలా పెద్ద డిసిషన్ అవుతుంది. అఫ్కోర్స్ ఒక వాదన ఎందుకు వస్తుందంటే మాట్లాడితే జగ్లర్ వెయిన్ కాశ్మీర్ మా జీవనాడి అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీరీల విరోచిత పోరాటానికి మా మద్దతు ఉంటుంది, ఇండియన్ అక్యుపేషన్ ఆఫ్ కాశ్మీర్ అంటున్నాడు. సో మరి దానికి టిట్ ఫర్ టాట్ ఉండాలి కదా, పాక్ అక్యుపేషన్ ఆఫ్ బెలూచిస్తాన్ అని మనం ఎందుకు అనకూడదు అని. ఆ సందర్భంలో ఎర్రకోట పైన రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ బెలూచిస్తాన్ను ప్రస్తావించాడు కూడా. సో అందువల్ల ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇండియా పాక్ టెన్షన్స్ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. మన కాల్పుల విరమణ కొంత వాళ్ళని డిసప్పాయింట్ చేసిన మాట నిజమే. కానీ ఇండియా బహిరంగంగానైతే బెలూచిస్తాన్ డిమాండ్ని ఏమీ సమర్థించడం లేదు, ఓవర్ట్గా సమర్థించడం లేదు, కోవర్ట్గా సమర్థిస్తోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసే దాడుల వెనకాల భారతదేశం ఉందని పాకిస్తాన్ ఆరోపణ. నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.